రెండవది మనం చూద్దాం. క్రీస్తే జీవితానికి పెద్ద అంశం. క్రైస్ట్ ఈజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ లైఫ్. ఆయనే జీవితానికి ఆధారం కాదు, ఆయనే జీవితానికి మంచి లెసన్. ఆయన మనకు మంచి లెసన్. ఆయన విశ్వాస జీవితము వాస్తవమైన నైజం ఏంటంటే క్రీస్తే. చూడండి, మనం చెప్తూ ఉంటాం, కొన్ని మాటలు చెప్తాం కదా. మనం ఎఫెసీ పత్రిక 2:1 మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అంశము క్రీస్తే, మన జీవితము క్రీస్తే, మన సబ్జెక్ట్ క్రీస్తే. ఆయనే మనకు. మన నైజం కూడా క్రీస్తే. మన నైజం కూడా క్రీస్తే. క్రీస్తుని ఎరిగి ఉండి మనం జీవించాలి. అందుకే 2 తిమోతి 1:12 చూద్దామా. 2 తిమోతి 1:12 ఏమంటాడు? నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. మన జీవితం మీద అంతేకాదు, నమ్మిన ఆయన ఎరగటమే కాదు. 1 పేతురు 2:1 ఏమంటాడంటే, మీరు రుచి చూచి ప్రభువును తెలుసుకొనండి అంటాడు. మీరు రుచి చూచి తెలగటం, ఆయన ఎరగటం కాదు, ఆయన రుచి చూడాలా, ఆయన జీవితాన్ని రుచి చూడాలా. అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కంటత రావాలి మనకు. ఆయన ఏదేది రుచి చూడాలో ఆయన మనం ఎంత టేస్ట్గా ఉంటాడో, ఎంత మధురమైన వాడో, ఆయన ప్రేమ ఎంత నిష్కలంకమైందో, అది అలసిపోదు, అవధం లేదు, అంతం కాదు, ఎల్లప్పుడూ మన కోసం కనిపెట్టే ప్రేమ. తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటే ఎఫెసీ పత్రిక 5:10 ఏమంటాడో తెలుసా? ఇంకొక మాట అంటాడు, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని ఏం చేయాలా? పరీక్షించుచు వెలుగు సంబంధులుగా నడుచుకునేది. ఆయనకి ఏది ఇష్టమో అది పరీక్షించమంటే, నా ఇష్టం వచ్చింది చర్చిలో చేయబోతే, నా ఇష్టం వచ్చింది నా ఇంట్లో చేయబోతే, నా ఇష్టం వచ్చింది నా నాయకత్వంలో చేయబోతే ఎంత ప్రమాదకరం అది! ఎంత ప్రమాదకరం! మన ఇంటికే మనం నిప్పు పెట్టుకుంటున్నాం, మన జీవితానికే మనం నిప్పు పెట్టుకుంటున్నాం. ఆయన మళ్ళా రెండవసారి అగ్నినే కాలవటానికి సెలవిచ్చేది. ఆయనకి ప్రీతికరమైంది చేయమంటే, నా పేరు కోసం ఏం చేసేట, అటెప్పుడు చేయకూడదు. నా పేరు కోసం నా 54 సంవత్సరాలు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా, నా మీటింగ్ అయిపోయినాక నేను ఎవరిని కలవను. ఎవరి అడ్రస్ నా దగ్గర ఉండదు, ఎవరి ఫోన్ నెంబర్ ఉండదు. నా కారు తీసుకుపోతే కారు ఎప్పుడు వెళ్ళిపోద్ది. స్టేజ్ దిగంగానే కారు ఎక్కేయటమే. వాళ్ళ భోజనం కూడా తిన్ను, వాళ్ళకి కనపడను, చేసి వెళ్ళిపోవటం. వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు, దేవుడు నాకు ఇస్తాడు. కొన్ని సంఘాలు నా సువార్త సేవకి చాలా ఇచ్చారు, నా కార్లకి నాకు చాలా ఇచ్చారు. మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా నన్ను ఎప్పుడూ నా సంఘాలు చేయలేదు. అవి వచ్చేయటమే. ఎందుకంటే మనల్ని పొగడతాం, అదంటాం, ఇదంటాం, అది ప్రార్థన అంటాం, ఇదంటాం, ఒక్కొక్క వాక్యాన్ని గురించి. ఎందుకన్నా 5 మంది కావు కదా, మనం అతిశయించడానికి వీలు ఏదీ లేదు కదా. మనం పొగడటం కోసం వాక్యం చెప్పం కదా, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తాం. కానీ మనం పొగిడించుకునే కోసం చెప్తే ఇంకెందుకు? అది సాతాను వాక్యం అవుతుంది, అది సాతాను దృక్పథం అవుతుంది. కాబట్టి అది మనం దడుచుకోవాలి. ఆయనే మనకు సబ్జెక్ట్ అయితే మనం చూడవలసింది కూడా ఆయన వైపే చూడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ, అక్కడ రాసిన ఇంకొక మాట కూడా ఉంది, సులభముగా చిక్కులు పెట్టు ఆ పాపమును విడిచి. సులభంగా చిక్కులు పెడుతుంది, అది సులభంగా చిక్కులు పెడుతుంది. ఎవరన్నా నేను పోయేటప్పుడు 10 రూపాయలు, మాకు 100 రూపాయలు ఇచ్చారనుకో, సార్ ఇది చర్చికి వాడండి అన్నారు అనుకోండి, నేను తింటే సులభంగా చిక్కులు పెట్టినట్టే. అది నాది కాదు, అది చర్చిది. ఇదిగో సార్ మీ బిల్డింగ్ కోసం ఈ డబ్బులు ఇస్తున్నాను అంటే, ఆ డబ్బులు నేను తినేస్తే బిల్డింగ్నే తినేసినట్టు, బిల్డింగ్నే తినేవాడిని అయినట్టు, నేను బిల్డింగ్నే మింగేస్తున్నట్టు. అది తప్పు. ఆయనకి ప్రీతికరమైనది చేయాలి, కానీ నాకు ఇష్టకరమైనది, నా ప్రీతికరమైన దానికి ఆయన అమ్మేస్తే అట్ట.
ఆయన గాయపరిస్తే అట్ట, ఆయన కళ్ళకి గంతలు కడితే అట్ట, ఆయన చూడనివాడు అని ఆయన గుడ్డివాణి చేస్తే అట్ట. ఆయనకు ప్రీతికరమైంది ఏదో ఎన్నుకోవాలన్నాను. ఆయన గంతలు కట్టగలకండి. ఆయన గంతలు కట్టిన చూడగలిగిన దేవుడు ఆయన గంతలు కట్టిన చూడగలిగిన దేవుడు. కాబట్టి ఆయనకు ప్రీతికరమైంది చేయాలి. అది సబ్జెక్ట్. ఆయనకు ప్రీతికరమైంది మనం చేయాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే డైలీ కాపాడుకోవాలి. రేపు ఉదయం లేయంగానే ఏం వస్తుందో, చాలా ఇరుకు రావచ్చు నా జీవితానికి, చాలా అవసరతలు రావచ్చు, ఏదో ఒక దాన్ని నేను అపహరించాలనుకోవచ్చు. అందుకని ఏం చేయాలంటే రోజు సాతాను పోరాటంలో నిలబడుతూ గెలవాలి రోజు. అందుకే పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఐ హ్యావ్ కెప్ట్ ది ఫెయిత్. నా విశ్వాసాన్ని నేను రోజు కాపాడుకున్నాను. రోజు కాపాడుకున్నాను. వాడు గుంతలు తవ్వుతాడు, నేత్రాశ చూపిస్తాడు, శరీరాశ చూపిస్తాడు, జీవితాన్ని డంబంగా ఉంచాలనుకుంటాడు. నేను ఉండేదానికంటే నేను ఇంకా పెద్దవాణిగా కనపడాలనుకుంటా, పెద్ద రూలర్గా కనపడాలనుకుంటా, కింగ్గా కనపడాలనుకుంటా. కానీ నా దగ్గర ఏం లేదు. కానీ నా వేష భాషలు అలా ఉండాలని నేను నటిస్తా. ఏంటంటే నన్ను మించి ఉండటానికి నేను ప్రయత్నం చేయటం, అది ఘోరమైంది. అది మన సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవటం, ఆయన వైపు చూడటం, ఆయనకు ప్రీతికరమైంది చేయటం. ఇది మన సబ్జెక్ట్. తర్వాత మూడవది ఏం చేస్తాం అంటే, ఇంకా ఒక మాట ఉంది, క్రైస్ట్ ఈజ్ ది స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఆయన మనకు స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. చూసారా, ఈ మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన వారమై ఉండాం. ఆదర్శము ఒకటి మనం చూసాం, ఆయన ప్రామాణిక జీవితం మనం కలిగి ఉండాలని చూసాం. మనకు గురిగా ఉండాలా అని అనుకుంటున్నాం. గురి అంటే ఏంది? గోల్. అంత మాత్రమే కాదు, ఆయన మాదిరి మనం అనుసరించాలి. ఆయన ఐడియా, ఆయన మాదిరి మనం అనుసరించాలి. అందుకే బైబిల్ అంతా ఆయన మాదిరి అనుసరించమంటాడు మనల్ని, ఆయన మాదిరిని. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమంటాడు. ఎక్కడంటాడు అది? ఫిలిప్పీకి రాసిన పత్రిక 2:5 చూద్దాం. మనం ఊరికి ఆ మాట చాలాసార్లు చూస్తున్నాం, ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి, దేవునితో సమానముగా ఉండేడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా మరి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూసారా, ఈనాడు కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని అనుభవించడానికి, యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా శిష్యులను ఏర్పరచుకోవటానికి, యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా పెద్ద చర్చిలను కట్టి వాటిని చూపుకోవటానికి, లోకంతో ఘనత కోసం మానవుడు ఎంత పరిగెత్తుతున్నాడు అంటే, ప్రపంచమంతా పరిగెత్తి సంపాదించి ఆ సంపాదన అంతటిలో కూడా సైతాన్ దీనత్వం లేదు. ఒక పల్లికి వచ్చి వాక్యం చెప్పాయి అంటే చెప్పడు. అక్కడ 5 ఉన్నారు, వాక్యం చెప్పమంటే చెప్పడు. ఒక లక్ష్యం ఉంటే చెప్తా, లేకపోతే ఎందుకు చెప్తా. నేను కూడా అప్పుడప్పుడు తమాషగా మాట్లాడతా, పాటలు రాస్తా, బిడ్డలంతా మంచి స్వరాలు పెడతారు, పాటలు నాకు పాడని రావు. ఎవరన్నా పాడాలని నన్ను అడిగితే, తమాషగా ఎవరైనా మా అల్లుళ్ళు బామర్దులు అడిగినారు అనుకో, ఏమంటున్నాను తెలుసా, 1,00,000 తీసుకురంటే అప్పుడు బాగుతా అంట. అదొక హెచ్చుడు కదా. మన జీవితం ఒక హెచ్చుడు జీవితం చేసుకుంటాం. మనకున్నది ఇంత అయితే మనం కనపడేది ఇంత పెద్దగా కనపడాలనుకుంటాం. ఒక పెద్ద రూలర్గా, లేకపోతే ఒక పెద్ద కాపరిగా, లేకపోతే అంటే సామాన్య ప్రజలకు అందని జీవితం. యేసుక్రీస్తు సామాన్యులకు అందే జీవితానికి వచ్చాడు. ఆయన బీదలను దర్శించాడు, ఆయన కుష్ఠరోగులను తాకాడు, ఆయన కనికరపడ్డాడు, ఆయన సమరయ్యకి వెళ్ళాడు, వెలివేయబడ్డ దగ్గరికి వెళ్ళాడు,
చెడిపోయిన గెరాసేన్ దేశానికి పందులు అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. ఆయన కుంటివాడిని ముట్టి బాగా చేశాడు. కుష్ఠరోగిని ఆయన కలుసుకున్నాడు. ఈనాడు మన పరిచర్య ఎలా ఉంది, ఎలా మన సంఘాలు బిహేవ్ చేస్తున్నాయి, ఎలా మనం చాలా పెద్దవాళ్ళం అనుకుంటున్నాం. దయచేసి దేవుడే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల ఏం చేయాలా? తను తాను ఉపేక్షించుకోవాలి. నేను ఒక పాస్టర్ని మర్చిపోవాలా? ఒక సామాన్య మనుషుడిగా సామాన్య ప్రజలతో కూడా కలిసిపోవటానికి ఇష్టపడాలి. ఒక సామాన్య డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడాలి. నా జీవితం క్రైస్తవుడికి వచ్చిన తర్వాత అహంకారం చచ్చిపోవాలి. అహంకారం ఏ మూలన కూడా కొంచెం కూడా కనపడకూడదు. దాన్ని చంపేసుకునే జీవితం అది ఆయన యొక్క స్టాండర్డ్. దేవుని యొక్క స్టాండర్డ్ ఏంటంటే తన్ను తాను రిక్తుని తెచ్చుకునేది. ఇంకా తన స్టాండర్డ్ ఏంటంటే దీనులను కరకరించటం, ఆకలి కొన్న వారికి ఆకలి అన్నం పెట్టడం. ఆయన ఏం చెప్పాడో తెలుసా? రోగిని పరామర్శించటం. ఇది తప్పకుండా సంఘాల్లో జరగాల. ఎప్పుడన్నా నేను పేదల గురించి ఇవ్వమని చెప్తే ఇవ్వకుండా కాకండి, చర్చిస్తుంది కదా మేమెందుకు ఇవ్వాలనుకునేది మీరు తప్పు. క్రైస్తవ చర్చిని గివింగ్ నేర్పించాలా. మేము డౌనీలో ఉన్నప్పుడు 50 మంది పాస్టర్లకు ఇచ్చేవాళ్ళు క్రిస్మస్ గిఫ్ట్స్. 50 పేదవాళ్ళ సంఘ ఎవరైతే బీసీ ఆసుపత్రిలో చేస్తారో వాళ్ళందరికీ మా ఖర్చే. వాళ్ళ ఖర్చు అయిపోయిన తర్వాత పెట్టే ఖర్చు మాది, చర్చిది. అట్లా నన్ను నేర్చుకున్నాం. నేను కరోనాలో నుంచి వచ్చా. 1.5 సంవత్సరం కోలుకోవడానికి సరిపోయింది నా జీవితాన్ని. 20,000 ఇచ్చారు, సరి 10,000. ఇప్పుడు పాస్టర్ గారికి ఎంత ఇచ్చారని అడిగితే వాళ్ళ కుమారుడు చెప్పాడు 20,000 ఇచ్చారంట. సెక్స్టన్ దగ్గర 1,500 ఇచ్చారంట. కోరుకోగలరా? అందరు సహాయం చేయాలా? క్రైస్తవ సంఘం ఉండదు ఏంటంటే మన కాపర్లను మనం తీసుకొచ్చుకోవటం కాదు, వారిని మనంతో సమానులుగా చూసి సమానులుగా వారి అవసరతను తెలిసి పోషించాలి. అది చేత కాకపోతే దేవుని దగ్గర బలై శాపగ్రస్తులం అవుతాం. ఆ పని చేత కాకపోతే వాళ్ళు అల్లాడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, నీవు నీ ఇంట్లో ఎవరైనా బాధపడుతుంటే చూస్తుంటావా? చూడవు కదా. వారి కోసం త్యాగం చేయగలరు కదా. నేను తప్పకుండా నాకు లేకపోయినా చేస్తాను. నేను పోయి వచ్చా చూస్తాను, నేను ఇస్తాను కూడా నాకు లేకపోయినా. క్రైస్తవులమైన మనం ఆ ప్రేమ లేకపోతే సాతానులు ఏదో ఉప్పేసి పప్పులో ఆ పప్పు అంతా నాదనకూడదు. మనం చేయగలిగింది సంపూర్తిగా చేయాలా. ఇవ్వమని ఎవరికైనా చెప్పినప్పుడు తప్పకుండా ఇవ్వాలా. 1.5 వేస్తే అతనికి ఎందుకన్నా పనికి వస్తుందా? దేవుడు ఆయనే కాదు, ఒక సోమవారం మా పాస్టర్కి చెప్పా, ఇంకేది మీకు బాగలేకపోయినా తప్పకుండా ప్రకటిస్తానని, తప్పకుండా సంఘాన్ని ఎంటర్ చేస్తామని. సంఘంలో ప్రతి వాని యొక్క రెస్పాన్సిబిలిటీ మనకు బాగలేని వాళ్ళని. వాళ్ళు మన కాపర్లు. అసలు ఏ ఫీల్డ్ అసోసియేషన్ చర్చి పోషించదు, ఆ ఫీల్డే డెవలప్ అవుద్ది. కానీ మన చర్చి మన సంఘం మీద ఆధారపడి ఉంది. మన ఫీల్డ్ వాళ్ళు ఎక్కడైనా పాస్టర్లు కావచ్చు. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటానికి మన పాస్టర్ని కూడా ఆదుకోవటానికి నేను ఇబ్బంది పడి చెప్తున్నాను. ప్రాణాపాయపు స్థితిలో వచ్చాను. నేనేమి ఎక్కడికో పోయి కాదు, ఒక గుడిలో వాక్యం చెప్పను పోయి ఆ మైక్, కరోనా ఆయన అధ్యక్షుడిగా నడిపాడు, ఆ మైక్తో నేను మాట్లాడాను. ఆ మైక్తో నేను మాట్లాడినందుకు నాకు కరోనా వచ్చింది, నా భార్యకు వచ్చింది. ఏ మూలకు వస్తాయి తెలుసా? దేవుడు మన పేదల్ని కాపర్లని మనం కాపాడాలి. బైబిల్లో ఉంది, గ్లాసుడు నీళ్లు దేవుని సేవకుడికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టుంది? బైబిల్లో ఎవరికి ఇచ్చినట్టుంది? అంతేనా? మీరు గ్లాస్ ఇస్తే అన్ని నీళ్ళే ఇచ్చారనుకో, మీకు దేవుడు ఎన్ని నీళ్ళు ఇవ్వాలా? ఇంకింత నీళ్ళే ఇవ్వాలా. అదంతా చెదరగొట్టాలి మీ దగ్గర ఉన్నదంతా. ఎందుకంటే గ్లాస్ ఇవ్వటం కూడా మీ చేత కాలేదు కాబట్టి. అపోస్తుడైన పౌలుడు చెరసాల్లో ఉన్నాడు. సంఘంలో ప్రతి ఒక్కరు ఇచ్చారు ఆ పౌలుకి ఇమ్మని. అవన్నీ తీసుకుని పౌలు ఒక మాట రాస్తాడు, చూస్తారా? ఫిలిప్పీ పత్రికలో ఏమని రాస్తాడో చూడండి. 17
ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పడం లేదు. కానీ మీ లెక్కకు విస్తారంగా రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తం సమృద్ధిగా ఉన్నది, ఆయనకే సమృద్ధిగా ఉంది, ఆయనకు మేము అన్నీ ఇచ్చేస్తామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమిస్తారు? ఒక్క వ్యక్తిని పోషించగలుగుతారా? సమృద్ధిగా ఉంది. కానీ ఏమంటాడో చూడండి, మీరు పంపిన వస్తువులు ఎఫాపురోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో మహిమలో మీ ప్రతి అవసరత తీర్చునుగాక. మీరు ఎంత ఇస్తే అంతకంటే 10 దేవుడు ఇస్తాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏ కాపరికైనా పాగలేకమున్నప్పుడు ఏమంటే మనకు ఐఎం ఎంతో, మనకు ట్రాన్స్ఫర్ రేడియో ఎంతో, మనకు బయట సేవకు మనం ఎలా ఇస్తున్నామో మన కాపర్లకు కూడా, మాకు కూడా, మంద కాసేవారికి మంద పాలు అన్ని పాలే నేను ఇస్తున్నానని చెప్తే ఎన్ని పాలు ఇస్తారు వాళ్ళు? ఎన్ని లీటర్లు ఇస్తారు? ఒకవేళ 20-30 సంవత్సరాలు పనిచేస్తారు అనుకో, మీలాగా ఉండకూడదా మీ పాస్టర్ గారు? మంచి బట్టలు వేసుకొని మంచి తిండి తింటూ ఉండకూడదా? అలా ఉండకూడదని ఆశ పెట్టడం తప్పు కదా? అది తప్పులో పెద్ద తప్పు, పెద్ద పాపం అది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా సంఘ కాపరికి వస్తే, ఇప్పుడు ఆయనకి నేనే ఫోన్ చేశాడు, పాపం వాళ్ళు చెప్పలేదు, రోజుకు ఒక 3000 ఇంజక్షన్ చేయాలి, 2 పూట్ల 2, 10 రోజులు 20 రోజులు. అవి ఈ ఆరోగ్యశ్రీలోకి రావు. ఆయన డల్ అయిపోయాడు అంతా. ఆయన కోలుకోవాలంటే ఇంక కొన్ని నెలలు పడతాయి. ఎవరు భోపిస్తాం? మనం ఇవ్వాలా? నేను రాత్రి కూడా ఇచ్చా. మనం ఇవ్వాలా? మనకు లేకపోయినా ఇవ్వాలా? మనం గింజ దాగానే ఇవ్వాలా? ఎందుకంటే ఒక మనిషిని బ్రతికించాలా. నా ఇంట్లో ఒకటి చనిపోతుంటే నేను చూస్తున్నానా? చూడను కదా. అవతలలో బాగా లేకపోతుంటే నేను చూస్తున్నానంటే నేను ఎంత నీచత్వం ఉంది నా జీవితంలో, ఎంత నీచత్వం ఉంది నా జీవితంలో, ఎంత దౌర్భాగ్యత్వం ఉంది నా జీవితంలో. అది క్రీస్తుకు కలిగిన మనసు కాదు. అందుకే ఆయన చెప్పాడు, ఆకలికుంటే అన్నం పెట్టు, రోగిగా ఉంటే ఏం చేయమన్నాడు? పోయి పరామర్శించు, ఆదుకోవాలని అని చెప్పాడు. దాహం అయితే దప్పికిమన్నాడు, పరదేశీ ఉంటే చేర్చుకోమన్నాడు. ఇలాగూ చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావన్నాడు. ఒకవేళ ఇలాగ ఛాయ పోతే నువ్వేమన్నాడు బైబిల్లో? మీరే చెప్పండి, ఏమంటాడు? ఏమన్నాడండి? అలాగ చేయకపోతే ఏమన్నాడు? మీకు బైబిల్ 25వ అధ్యాయం లేదా? మత్తయి సువార్త ఏమన్నాడు చూడండి. చేయని వాళ్ళని ఏమన్నారు? నా నోటి కూడా పాస్టర్ కూడా ఆ మాట, శపింపబడవాళ్ళారా అన్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని పాలైతే క్రీస్తు యొక్క స్టాండర్డ్, ఆయన స్టాండర్డ్ మనకు కావాలి. యేసుక్రీస్తు ఒకరోజు శిష్యులను పిలిచి వాళ్ళకు భోజనం చేసి అంతా చేసిన తర్వాత వీళ్ళకి మీరు భోజనం పెట్టమన్నాడు. మేము ఎక్కడ పెట్టాలయ్యా అంటారు, మా చేత కాదయ్యా అంటారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పెట్టి ఆ అల్ప విశ్వాసులైన వారికి 12 గంపలు మిగిలిచ్చేశాడు ఆయన. 12 గంపలు మిగిలిచ్చేశాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మనకుంటే మనం ఇస్తే మన 12 గంపలు మిగులుతాయి. దీవెనకరమైన వాటిని అన్నింటినీ మనం చేయకుండా ఉండకూడదు. క్రీస్తే మనకు మాదిరి, తగ్గించుకోవటంలో, ఇవ్వటంలో. తన్ను తాను ఇచ్చేసుకున్నాడు మన కోసం, తన్ను తాను రక్తాన్ని కార్చాడు మన పాపముల కోసం. తాను మన కోసం ఏమైపోయాడు? రిక్తుడైపోయాడు. అది మనం నేర్చుకోవాలి. 4వది, క్రైస్ట్ ఈజ్ ది సాంగ్ ఆఫ్ లైఫ్. సంగీతం కూడా దేవుడిది. పరలోకంలో మహోన్నతమైన సంగీతం ఉంది. ఆ పరలోక సంగీతం ఎలా ఉంటుంది అంటే, యెషయా 6వ అధ్యాయంలో చూస్తే ఆ పరలోక సంగీతం భూలోకానికి వచ్చి యెషయాకి కనపడింది. ఆ దేవదూతలు కెరూబు అనేవాళ్ళు పాడుతున్నారు. వారు 2 రెక్కలతో తాము కప్పించుకుంటున్నారు. 2 రెక్కలతో ఏం చేశారు? కాళ్ళను కప్పుకున్నారు. 2 రెక్కలతో ఎగురుతూ పాడారు, ఆత్మావశులై పాడారు, వారిని వారు మరుగు చేసుకుంటూ పాడారు. చూసావా? క్రైస్తవ సంగీతం
చాలా పెద్ద సంగీతం అది. క్రైస్ట్ ఈజ్ ద సాంగ్స్ ఆఫ్ ఇది చూసారా? మార్కు సువార్త 14:26 చూస్తారా? ప్రభు బల తిన్నారు శిష్యులంతా, బాగా పాట పాడుతూ పోతున్నారు. అంతటా వారు ఏమని చేశారు చూడండి, 14:26 చదువుతారు ఎవరన్నా? అంతటా వారు పాడుచు ఒలివా కొండకు పోయారు. ఏం చేశారు తెలుసా? పాడుతూ పోయి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించి పరిగెత్తారు. చూసారా? వారు పాడారు కానీ యేసుక్రీస్తుని అప్పగించేశారు. ఈ ఆఖరి దినాల్లో ఈ సంగీతం కూడా సాతాను తన చేతికి తీసేసుకుంది. చూస్తారా? ఆమోసు గ్రంథం చేయండి, 6:5 చూడండి. 6:5 స్వరమండలములతో పిచ్చి పాటలు పాడుతూ దావీదు వలె వాయించుచు కవింతురు. చూసారా? దావీదులాగే కడతారంట. అంత్య దినాల్లో ఆ విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం సంగీతం ఎలా పాడాలా? ఎలా పాడితే ఆయనకి ఇష్టం? మన సంగీతంలో ఏమేమి ఉండాలా? కొన్నిసార్లు మనం బైబిల్ చదవకుండా, బైబిల్ వాక్యం యొక్క అనుభవం లేకుండా, అందులో అసలు బైబిల్ సెంటెన్స్ ఒకటి కూడా చూపించకుండా, ఏదో శృంగారభరితంగా కూడా ఆ పాటల్లో ద్వంద్వ రూపంతో రాయటం, అది ఒక పాటని ఎలా అంటాం మనం? అది పాటని అనలేం. చూడండి, కొలసే 3:16 చూడండి ఒకసారి ఏమంటాడు. సంగీతములతోనూ, చిన్నగా చదువుదాం, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. అంటే మన పాట ఒక మెసేజా? మన పాట ఒక మెసేజ్ బోధ చేయాలి. దాంట్లో ఏదో ఒక సబ్జెక్టు బోధ చేయాలి వాళ్ళకి. రెండవది బుద్ధి కూడా చెప్పాలా. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి. హృదయం ఎక్కడో, పాట ఇక్కడ కాదు, హృదయములలో పాడాలి. ఆ పాడేటప్పుడు ఏముండాలా? వాళ్ళకి బుద్ధి, మెసేజ్ ఉండాలి. ఆ పాటలో ఒక మెసేజ్, పాట పూర్తి చేసే లోపల ఒక మెసేజ్ ఉండాలి. ఆ మెసేజే కాదు, ఏదో ఒక బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ పాటలో ఒక స్టాండర్డ్, యేసుకు కలిగిన ఒక స్టాండర్డ్ మనం చూపేయాలి. చూసారా? ఆ పాట ఎక్కడి నుంచి రావాలా? హృదయములో నుంచి గానం చేయాలా. తర్వాత ఏమన్నాడు చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపాల. చూసారా? క్రైస్తవ సంగీతం ఒక ప్రత్యేకమైంది, అందులో ప్రత్యేకమైంది. ఆ బాణ్యాలు మానవ హృదయాంతరంగాలను దున్నే బాణ్యవాళ్ళు అవ్వాలి. విత్తనం వేయటం, అందులో మొలిసే విత్తనాలు అవ్వాలి. ఒకసారి బిల్లీగ్రామ్ గారు ఆమ్స్టర్డామ్ 1483లో చెప్పాడు. మిల్టన్ అనే ఒక పెద్ద బోధకుడు ఉండేవాడంట. ఆయన కంటే ముందు ఆయన ఇంగ్లాండ్లో మాట్లాడాల్సి వచ్చింది. లండన్ మహాపట్నంలో నుంచి ఇంగ్లాండ్ మొత్తం కదిలి వచ్చిందంట. కొన్ని లక్షల మంది వచ్చారంట. అంత పెద్ద సేవకుడు ఆయన. ఆ సేవకుడు దాంట్లో ఒక ఆమె పాడుతుందంట, బ్రహ్మాండంగా పాడుతుందంట. ఆమె ఇంగ్లాండ్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన సింగర్ అట. 4 రోజుల మీటింగ్. ఆమె రోజు వచ్చి పాస్టర్ గారికి థ్యాంక్ చెప్పొద్దు ఆయనకి, ఆ స్పీకర్కి, మీ వాక్యం చాలా బాగుంది అని. ఆయన ఎప్పుడు పాటను మెచ్చుకోవటంలే. 3 రోజులు అయిపోయింది. 3వ రోజు తిట్టేసింది ఆయన్ని. నువ్వు చాలా గర్విష్ఠిలాగా ఉన్నావు, నీ వాక్యమే మంచిది అనుకుంటున్నావు, నా పాట నువ్వు ఎప్పుడు మెచ్చుకోలేదు, నీకు తెలుసా అడగండి, ఈ యొక్క ఇంగ్లాండ్ దేశంలో నేను ఒక పెద్ద సింగర్ని, మోస్ట్ ఇంపార్టెంట్ సింగర్ని, నేను ఎన్ని దాంట్లో పాడానో తెలుసా అన్నాడంట. అమ్మ, నేను కూడా మెచ్చుకుంటాను మంచి సింగర్ అని, కానీ నీ పాటలో ఆత్మీయత లేదు. అది ఏ హృదయాన్ని తాకత్ తల్లి. నువ్వు క్రిస్టియన్ సింగరుగా మానవుల హృదయాలలో పాడు. కొంతమంది సింగర్స్ ఉన్నారు, పెళ్ళిళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన పాటలు పాడతారు, మళ్ళీ వచ్చి సినిమా పాటలు పాడతారు. 2 పాడతారు. సాతాన్ టంగ్, 2 టంగులు వాళ్ళకి. ఒక టంగ్ సాతాన్ది, ఇంకొక టంగ్ క్రీస్తుది. 2 టంగులు, 2 నాలుకల వాళ్ళు ఉన్నారు.
ఏమి అది పనికి రాదమ్మా, నువ్వు క్రీస్తుకి సమర్పించుకోవాలా, నువ్వు మంచి మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గాయకురాలు కావచ్చు. నీ జీవితం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పండుకొని నిద్ర రాక 12 గంటల దాకా తిట్టుకున్నదంట ఆయన్ని. తర్వాత ఎందుకో ఏడుపు వచ్చేసిందంట. ఏడ్చి ఆయన చెప్పింది కరెక్ట్ కదా అని ఉన్నట్టునే వచ్చేదా అనే పాట రాసుకుందంట. ఆ పాట రాసుకొని ఆదివారం ఆరాధనలో పాడుతూ ఉంటే అనేక ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చేసి అంట రక్షించేవాళ్ళంట. అప్పుడు పిలిచి ఆ బిడ్డని కౌగలించుకొని, అమ్మ నీ స్వరం దేవునికి వాడతల్లి, ఎంత మంచి స్వరం చూసావా, ఇప్పుడు ఇన్ని ఆత్మలను దున్నావు. నా వాక్యం ముఖ్యం కాదమ్మా, నీ పాట ఇప్పుడు ముఖ్యమైంది. నేను ఈ ఆత్మల పట్ల నువ్వు వాళ్ళని దున్నావు, నేను విత్తనం వేశా. వారి గుడ్ ఇంక నీ చెప్పుడు చేయవద్దు తల్లి, నువ్వు దేవుని చేతిలోనే వాడబడు తల్లి అని ఆమెను ప్రతిష్ఠించి ప్రార్థన చేసి ఆమెతో కలిసి భోజనం చేసి వెళ్ళిపోయాడంట. క్రైస్తవ సంగీతం ఒక ప్రత్యేకమైంది. పాటలు పాడుతూ వెళ్ళి ఆ ఉలివా తోటలో అప్పగించినట్టు పెళ్ళిళ్ళల్లో మీటింగులలో మనం క్రీస్తుని అప్పగించకూడదు. మన పాట క్రైస్తవుదై ఉండాలి, మన జీవితము క్రీస్తుదై ఉండాలి, మన స్టాండర్డ్ క్రీస్తు స్టాండర్డ్ అయి ఉండాలి, మన సబ్జెక్ట్ క్రీస్తుదై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తల్లోంచండి ఒక్క నిమిషం. నేను క్రీస్తుకు చెందానా లేదా ఒకసారి పరీక్షించుకున్నాను. నేను కూడా పరీక్షించుకుంటాను. ఒకవేళ 54 సంవత్సరాలు చిన్నతనంలో నుంచి సేవ చేసి నేను ఎక్కడైనా తప్పిపోయినానేమో. నేను క్రీస్తుకు సంబంధించానా లేదా? అసలు క్రీస్తు కార్యాలు చేస్తున్నానా, సాతాను కార్యాలు చేస్తున్నాను? క్రీస్తు యొక్క స్వరూపం నాలో ఉందా, సాతాను స్వరూపం ఉందా? శ్రీస్తులాగా నేను రిక్తుడైపోవటానికి ఇష్టపడుతున్నానా, నేను పెద్ద పరిపాలకుడిగా ఉండాలని ఆశిస్తున్నాను? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, ఇంకా మమ్మల్ని పిలవకుండా ఈ భూలోకంలో ఉంచడం నీ ప్రేమ. ఎందుకంటే మమ్మల్ని సంపూర్ణులుగా చేసి పిలవాలని నీ ఇష్టం. మేము క్రీస్తు వారమై, క్రీస్తుకు చెందిన వారమై, నూతన సృష్టి అయి పరలోక రాజ్యంలో ఆ మహిమోన్నతమైన సింహాసనం దగ్గర మేము ఉండాలని నీవు ఆశించి మా జీవితాలను పొడిగిస్తున్నావు నాయన. అందుకు నీకు స్తోత్రాలు. ఈ దినం ఎంతో వాక్యంతో నన్ను కడిగావు, మమ్మల్ని కడిగావు. మేము క్రీస్తు వారిగా ఉండాలని, క్రీస్తు మనసు కలిగి ఉండాలని, క్రీస్తు ప్రేమను పంచాలని, ఆకలిగా ఉన్న వారికి ఆహారంగా మారాలని, రోగిగా ఉన్న వారిని పరామర్శించి వారికి సహాయం చేయాలని ఎన్నెన్నో నీ సత్యాలు నీ బైబిల్లో ఉండే మాతో మాట్లాడావు. బైబిల్లో లేనిది ఒక్కటి లేదు తండ్రి. మేము లోబడినట్లు మాకు సహాయం చేయండి, నేను లోబడినట్లు సహాయం చేయండి. ఎందుకంటే నాయన మట్టికెళ్తా, మహిమలోనికి రావాలి. గుడారం కుళ్ళిపోద్ది, కూడని గుళ్ళిపోని మహిమ శరీరం ధరించుకోవాలి. ఆ భాగ్యం మా అందరికీ దయచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.